హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వ్లాగ్స్. ఇవాళ అపోలో ఫిష్ ఫ్రైయే కాకుండా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. అల్లం పేస్టు 2 స్పూన్లు, ధనియాల పొడి 2 స్పూన్లు, జీలకర్ర పొడి 1/2 స్పూన్, కారం 2 స్పూన్స్, ఒక నిమ్మకాయ, తగినంత ఉప్పు, జీలకర్ర పౌడరు, గరం మసాలా, కొన్ని పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, ఇవన్నీ బాగా వేసి కలిపేసేయాలి ఈవెన్గా నిమ్మకాయ పిండేసి. ఇవంతా మంచిగా కలిపేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగిన అపోలో ఫిష్ని కొంచెం ఉప్పు, పసుపు వేసి, నిమ్మకాయ వేసి కడిగి పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టిన తీసుకొని ఈ మసాలా పేస్ట్ అంతా దానికి వేసి మొత్తము అప్లై చేసేయాలి. ఫిష్కి అంతా అప్లై చేసి ఒక 1/2 అవర్ నానబెట్టేసేయాలి, ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. మంచిగా అప్లై చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. దీన్ని నేను అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. అప్లై చేశాక ఒక 10 మినిట్స్ కానీ 1/2 అవర్ కానీ పక్కకు పెట్టేసేయాలి. ఇలా అంతా ప్రతి ముక్కకు అప్లై చేసి ఎప్పుడు ఫ్రైయే కాకుండా ఇలా కర్రీ కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేమ్లో కాగుతున్న ఆయిల్ మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇవి అపోలో ఫిష్ త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ పక్కకు పెట్టేసి తర్వాత కర్రీకి కావాల్సిన జీలకర్ర, ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి త్వరగా మీడియం ఫ్లేమ్లో. మంచిగా వాసన వస్తుంది అప్పటికి. ఇవి వేయించాక పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ వేసి ఒక పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసి వేయాలి. కొన్ని మిర్చీలు కూడా వేసి వేయించుకోవాలి. కొన్ని 4-5-6 ఎల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ముందుగా పట్టిన ఇవన్నీ మిక్సీ కట్టి పొడి కొట్టి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనం వేయించుకున్న ఈ ఉల్లిగడ్డలను వేసి మిక్సీ పట్టేసేయాలి. ఇలా కచ్చపచ్చ పేస్ట్లో పెట్టేసేయాలి. తర్వాత ఒక 3 టమాటోస్ కూడా మిక్సీ పట్టి పక్కకు పెట్టేసి అదే ఆయిల్లో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కొంచెం వేయించుకోవాలి. మనం ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లోనే ఈ మిశ్రమం వేసి వేయించుకోవాలి. దూరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం దగ్గర పడ్డాక కొంచెం అల్లం పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. చూడండి, నూనె ఇట్లా పైకి తేలుతూ ఉండాలి. తర్వాత మనకు కావాల్సిన ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి పసుపు వేసి కలిపేసేయాలి. అవి కూడా కొంచెం వేగాలి బాగా. ఉప్పు, కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కారం అయితే కారం ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. పిల్లలు తింటారు కాబట్టి నేను కొంచెం తక్కువగానే వేసాను, మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఇది కూడా కొంచెం బాగా నూనె తేలాక మనం మిక్సీ పట్టుకున్న టమాటోస్ వేయించి దగ్గరగా వేయించాలి. ఇది కూడా మంచిగా మగ్గి నూనె పైకి తేలాలి. మంచి కలర్లో వచ్చాక చూడండి, అలా నూనె పైకి తేలాక కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి కలిపేసి మనం ఫ్రై చేసుకున్న అపోలో ఫిష్ ఉంది కదా, అవి వేసి మనం బాగా దగ్గరికి మగ్గనివ్వాలి. చాలా బాగుంటుంది ఇది. ఫిష్ కర్రీ తినని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. మనకు తగ్గట్లు గ్రేవీకి తగ్గట్లు వాటర్ వేసుకొని కలిపేసేయాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడకనివ్వాలి. తర్వాత మనం చేసుకున్న అపోలో ఫిష్ ఫ్రై వేసుకొని ఒక 15 మినిట్స్ అలా పెట్టేసి సిమ్లోనే మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే యమ్మీగా ఉంది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫిష్ కర్రీ కంటే, పులుసు కంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఒకసారి ట్రై చేయండి. ఒక 15 మినిట్స్ అయ్యాక అంతా దగ్గర పడ్డాక ఇలా నూనె పైకి తేలుతుంది. తర్వాత కావాల్సిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. లాస్ట్లో ఒక హాఫ్ నిమ్మకాయ పిండేసి కలిపేసుకోవాలి. ఈ రెసిపీ మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.